ఆదిత్య గారి ఎలిమినేషన్ తర్వాత ఓటింగ్ మొత్తం కిచిడి హువా. ఎందుకంటే ఇన్ని రోజులు 6గురికి ఓట్లు వేసిన జనాలు ఈ మిగిలిన 1-2 రోజుల్లో కేవలం 5గురికి మాత్రమే వేయాలి. సో ఆ ఒక్కరి ఓటింగ్ ఎవరికి వెళ్తుంది? ఆదిత్య గారి ఓటింగ్ మిగిలిన 5గురిలో ఎవరికి ఫేవర్ ఉన్నారు? ఎవరికి ఫేవర్ ఉండరు. ఎందుకంటే ఆదిత్య గారికి ఉన్న ఓటింగే చాలా బేసిక్, చాలా మినిమం టు మినిమం ఓటింగ్. సో ఆయనే వెళ్ళిపోయినప్పుడు ఆదిత్య గారి ఫ్యాన్స్ కానీ ఓట్లు వేసే వాళ్ళు కానీ ఇంకొకరికి ఎందుకు వేస్తారు? ఖచ్చితంగా వాళ్ళు రిలాక్స్ అయిపోతారు. సో కాబట్టి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ మిగిలిన ఆయన ఓటింగ్ ఎంతైతే ఉందో ఆ పర్సంటేజ్ ఓటింగ్ అనేది ఎవరికి షేర్ అవుతుంది అనేది ఈ పర్టికులర్ ఓటింగ్ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం అనమాట. ఆబ్వియస్లీ ఇవాళ లాస్ట్ డే ఓటింగ్కి ఓటు వేయాలి. వాళ్ళు ఎవరైనా ఉంటుంటే అర్జెంటుగా ఓటేసేయండి. ఎందుకంటే ఇంకా ఓటు లేకపోతే ఆటోమేటిక్గా ఒక కంటెస్టెంట్కి అయితే అన్యాయం జరిగిపోద్ది. ఓన్లీ అన్యాయం జరగా అక్కడ ఉన్న 5గురిలో వీకెస్ట్ కంటెస్టెంట్ ఎవరు అని కళ్ళు మూసుకొని చెప్పినా కూడా నైనిక పేరే వస్తుంది. కాబట్టి నైనిక ఆబ్వియస్లీ ఎలిమినేట్ అవ్వబోతుంది. ఎంత కింద మీద పడి ఇవాళ మీరు నైనికని సేవ్ చేద్దాం మరి విపరీతంగా ఓట్లు గుద్ది పడేసినా కూడా నైనిక సేవ్ అవ్వదు, వెళ్ళిపోతుంది అంతే. రాసి పెట్టుకుంటారా, అచ్చు గుద్ది వేసుకుంటారా, ప్రింట్ వేసుకుంటారా, బ్యానర్ చేయించుకుంటారా, ఏమైనా సరే జరిగేది ఇదే అదనమాట. అన్లెస్ అని అంటే బిగ్ బాస్ వచ్చి ఇప్పుడు నైనిక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరన్నా వచ్చి బిగ్ బాస్ మెడ మీద కత్తి పెట్టి రే మర్యాదగా నైనికాని కంటిన్యూ చేస్తావా లేదా, నైనికాని ఓట్లు ఉన్నాయని చెప్పు. అది కాదు సార్, ఓటింగ్ లేదు, అవన్నీ నాకు తెలియదు బై, నైనికాని కంటిన్యూ అవ్వాలి, ఓట్లు ఉన్నట్టు చెప్పాలి సరే అన్నట్టుగా ఆ సిచ్యువేషన్లో అయితే తప్ప నైనిక ఇప్పుడు సేవ్ అవ్వడం ఇంపాసిబుల్ అదనమాట. మరి ఇంత నైనికకి చెప్తున్నాం, మరి ఏంటి నైనిక ఓటింగ్ పరిస్థితి ఏంటి అంటే 7% ఓటింగ్ ఉందన్నమాట. ఎస్, సింగిల్ డిజిట్ ఓటింగ్ ఉన్న ఏకైక కంటెస్టెంట్ 5గురిలో ఈ మొక్కతే. కాబట్టి మిగిలిన అందరూ డబుల్ డిజిట్లోనే ఉన్నారు కాబట్టి డౌట్ లేకుండా ఈమె వెళ్ళిపోతుంది మరి మిగతా వాళ్ళ ఓటింగ్. సో ఈ ఓటింగ్ ఈ వీక్ అనేది బేసిక్గా ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే దాని మీద క్యూరియాసిటీ కంటే ఎవరికి ఇంకా ఎక్కువ పర్సంటేజ్ ఉంది, ఎవరు ముందుకెళ్ళే అవకాశం ఉందన్నట్టుగా మనకి క్యూరియాసిటీ దాని మీద ఉంది. ఎందుకంటే ఇద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ నిఖిల్ అండ్ నబిల్ దద్దరిల్లే రేంజ్ ఓటింగ్ పడుతున్నప్పుడు దానికి తోడు మణికంఠకు సడన్గా హై ప్రైజ్ ఆయన కూడా బీభత్సంగా ఓటింగ్ పడుతూ వీళ్ళ రేంజ్ వరకు దగ్గరికి వస్తున్నప్పుడు ఆబ్వియస్లీ వీళ్ళ ఓటింగ్ పర్సంటేజ్ ఎంత, అసలు ఫ్యూచర్లో ఎలా ఉంటుంది వీళ్ళ పరిస్థితి, టాప్ 5లోకి వీళ్ళు పుసుక్కుని వెళ్ళిపోతారా, వెళ్ళిపోయినా కూడా నబీల్ అండ్ నిఖిల్ మధ్య ఇదే రేంజ్ పోటీ ఉంటుందా, మణికంఠ కూడా వెనకమ్మడి వచ్చి నేను ఒకటి అంటూ ఆడియన్స్కి గుర్తు చేస్తాడా, ఇవన్నీ మనకి తెలుసుకోవడానికి ఎగ్జైటింగ్గా ఉంటుంది ఈ పర్టికులర్ వీక్ మటుకు. సో ఈ పర్టికులర్ వీకే దానికి ఫౌండేషన్ అన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే నబీల్ కానీ నిఖిల్ కానీ ఇద్దరు కాంబినేషన్లో ఉన్న ఓటింగ్ మనం ఈ వీకే చూస్తాం కాబట్టి. ఎనీవే చూసుకుంటే నబీల్ యాజ్ యూజువల్గా ఆన్ ద టాప్ రచ్చ లేపి పడేస్తున్నాడు అనమాట. మెజారిటీ టైమ్స్ నిఖిల్ ఇలా వచ్చి టచ్ చేస్తున్నాడు అనుకున్న టైంలో నవీల్ ఇంకొక అడుగు అలా ముందుకు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అనమాట. ప్రస్తుతానికి చూసుకుంటే మనోడికి 31% ఓటింగ్. ఒరే 31% ఓటింగ్ ఏంట్రా అంటే నిన్నటి వరకు లేదు కదా, అరౌండ్ 25-26 ఆ రేంజ్లోనే ఉన్నాడు కదా అంటే ఆబ్వియస్లీ ఒక కంటెస్టెంట్ లేడనుకో ఏమవుతుంది, పర్సంటేజ్ అనేది 100 వరకే ఉంటుంది. కాబట్టి మిగిలిన ఆదిత్య గారి ఓటింగ్ బ్లాంక్ అయితే ఉండదు కదా, కాబట్టి అది వేరే వాళ్ళకి ఆటోమేటిక్గా పర్సంటేజ్ పరంగా పెరిగినట్టుగా చూపిస్తుంది. నబీల్కి పెరగవచ్చు, నిఖిల్కి పెరగవచ్చు, మణికంఠ, విష్ణు ఎవరికైనా పెరగవచ్చు అనమాట. సో ఆ పరంగా ప్రస్తుతానికి నబీల్కి 31% వరకు వెళ్ళిపోయిందనమాట. అండ్ కంపారిటివ్లీ చూసుకుంటే అదే రేషియోలో మనోడికి కూడా నిఖిల్కి కూడా పెరిగింది. 29%లో నిఖిల్ కూడా ఉన్నాడు. ఇంతకుముందు 26-25లో 26-24లో ఆ టైప్లో ఉన్నప్పుడు కూడా 1-2% డిఫరెన్స్ ఉండేది. ఇప్పుడు కూడా మళ్ళీ అదే డిఫరెన్స్తో అయితే ఇద్దరు కొనసాగుతున్నారు. నబీల్ అండ్ నిఖిల్ 31% అండ్ 29% ఈచ్ అన్నట్టుగా మనకి చెప్పుకోవచ్చు. ఆల్రెడీ మన ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్లో చాలామంది ఓట్లు వేశారు. ఇంకా కొంచెం ఓట్లు వేస్తే ఇంకొంచెం క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే అందులో నేను ఆల్రెడీ ఆదిత్యాన్ని తీసేసి మిగిలిన 5గురిని మాత్రమే పెట్టాను. కాబట్టి ఆ పోల్లో మీకు ఎక్కువ క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ ఆ పోల్ చూస్తుంటే నాకు ఏమనిపించిందంటే నా ఛానల్ పోల్లో ప్రపంచంలో ఉన్న మణికంఠ ఫ్యాన్స్ అందరు నా ఒక్కడి ఛానల్లోనే ఉన్నారేమో, అందరు మణికంఠకు మాత్రమే గుద్ది పడేస్తున్నారు అన్నమాట. ఏ రేంజ్లో, అది కూడా ఏ రేంజ్లో నిఖిల్ని దాటేశాడు, నబీల్ని కూడా దాటేశాడు. ఒరే ఇలా ఎలా పాసిబుల్ రా, కావాలని దిస్ ఈజ్ ఫనీ గారి ఛానల్ని ఫస్ట్ ఈ ఫనీ గారిని ఎదవం చేయాలంటే ఏం చేయాలి, నబీల్ కంటే ఎక్కువ ఓటింగ్ మణికంఠకు ఉన్నట్టుగా చూసేయాలి. అప్పుడు ఎదవగాడే అదే తీసుకొని పోయి ఆడి ఓటింగ్ వీడియోస్లో చెప్పుకుంటారు, అందరినీ ఎదవలు చేస్తారు, వాళ్ళేమో కింద కమెంట్స్లో అని తిడుతుంటారు. అప్పుడు నాకు మంచిగా తృప్తిగా ఉంటుంది అబ్బాయి అన్నట్టుగా కొంతమంది పగబెట్టుకొని ఓట్లు గుద్దుతున్నట్టుగా ఉంది మణికంఠకైతే నన్ను మిస్లీడ్ చేయడానికి. అది చూడంగానే వెంటనే మిస్లీడ్ అయిపోయి నా ఛానల్లో ఇలా ఓటింగ్ రిజల్ట్స్లో
చెప్పేస్తాను ఫీలింగ్ మీకుంటే నేను అంత ఎర్రిపప్పనైతే కాదు. ఆ మాత్రం నేను మెజర్ చేసుకొని యావరేజ్గా మిగతావి కూడా కంపేర్ చేసుకొని దానికి తగ్గట్టుగానే ఓటింగ్ రిజల్ట్స్ చెప్తాను. కానీ ఎలా పడితే అలా గుడ్డిగా చెప్పేమని అయితే ఇన్ని సంవత్సరాలు ఓటింగ్ వీడియోస్ చేస్తూ ఫనీగా ఓటింగ్ రిజల్ట్ అయితే బాగుంటుంది అన్నట్టుగా ఇంతమంది ఆ మెప్ అయితే పొందాను కదా. సో అదనమాట, తెలుసుకోండి. అండ్ తర్వాత చూసుకుంటే థర్డ్ పొజిషన్లో మణికంఠ ఉన్నాడు. మణికంఠ ఆల్సో ఎక్స్ట్రీమ్ స్ట్రాంగ్గా అయితే వెళ్తున్నాడు. ఆల్మోస్ట్ వీళ్ళకి పోటాపోటీగానే ఉంటాడు అన్నమాట. వీళ్ళ దగ్గర ఏమీ తగ్గట్లేడు. అండ్ కంపారిటివ్లీ పెద్ద భారీ డిఫరెన్స్ అయితే లేదనమాట. ప్రస్తుతానికి మణికంఠకి 22% ఓటింగ్ అయితే ఉంది. ఇంతకుముందు చూసుకుంటే తనకి అరౌండ్ 18-19 రేంజ్లో ఉండేవాడు. ఇప్పుడు కంపారిటివ్లీ 22కి అయితే వచ్చేసింది అన్నమాట రేషియో ప్రకారంగా చూసుకుంటే. నా పోల్లో చూసుకుంటే చెప్పాను కదా ఆల్రెడీ నిఖిల్ని నబిల్ని ఇద్దరిని క్రాస్ చేసి హైయెస్ట్ ఉన్నాడు. ఏంటో మరి ఆ రేంజ్లో మరి అంటే ఇది ఇంపాక్ట్ ఎలా ఉందని నాకు అనిపించింది అంటే, నేను ఆదిత్య గారు వెళ్ళిపోయాక పబ్లిక్ పల్స్ తెలుసుకోవడానికి పోల్ అనేది పెట్టాను కాబట్టి ఆదిత్య గారు వెళ్ళిపోయాక డౌట్ లేకుండా ఎక్కువ మంది మణికంఠనే చూస్ చేసుకుంటున్నారు, నబీల్ కంటే కూడా నిఖిల్ కంటే కూడా. ఎందుకంటే మణికంఠనే ఎక్కువ మంది రీసెంట్గా జరిగిన టాస్క్లో ఆయనకి ఎక్కువ అవమానం జరిగింది, అన్ని సైడ్ నుంచి ఒక కార్నర్ చేసినట్టుగా అయిపోయింది, ఒంటరిని చేశారనే ఫీలింగ్ ఎక్కువ మందికి వచ్చేసింది కాబట్టి తద్వారా మణికంఠకి ఎక్కువ ఓట్లు అయితే గుద్దుతున్న మాట వాస్తవం రీసెంట్ టాస్క్ పరంగా. సో ఇది క్లియర్గా ఆదిత్య గారి పేరు లేకుండా నేను పెట్టిన పోల్ కాబట్టి ఖచ్చితంగా రీసెంట్ జరిగిన ఇంపాక్ట్ మణికంఠ మీదే ఉంది కాబట్టి తద్వారా మణికంఠకి ఎక్కువ ఓట్లు పడుతున్నట్టుకైతే మనకు తెలుస్తుంది అన్నమాట. సో ఆ పరంగా మణికంఠకి నా పోల్లో ఎక్కువ ఉన్నా కూడా యావరేజ్గా మిగతా పోల్స్ అన్ని కన్సిడర్ చేసి మనం చూస్తే మటుకు డెఫినెట్లీ ఈ స్టిల్ ఇన్ ద థర్డ్ పొజిషన్ 22% ఓటింగ్తో మంచి సాలిడ్ ఓటింగ్తోనే ముందుకెళ్తున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. అండ్ తర్వాత విష్ణుప్రియ 4th పొజిషన్లో ఉంది. 4th ఉంది కాబట్టి ఇక్కడ మన నిన్న ఎపిసోడ్లో చూసుకున్నా కూడా బాటమ్ 3లో ఉన్న క్యాండిడేట్స్లో విష్ణుని కూడా తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టారు, ఆదిత్య గారు, నైనిక అండ్ విష్ణుప్రియ. సో అన్అఫీషియల్లో ఎలా ఉందో అఫీషియల్ కూడా అలాగే జరుగుతుంది. ఆఫ్ కోర్స్ అలాగే జరుగుతుంది, ఎందుకంటే అఫీషియల్ అయినా అన్అఫీషియల్ అయినా వేసేది మనలాంటి సాధారణ జనమే. సపరేట్గా రోబోట్స్ వచ్చి ఏం వేయరు అక్కడ కానీ ఇక్కడ కానీ. అది అన్లెస్ అండ్ అంటే వీళ్ళు చీటింగ్ చేసేదైనా మాస్ ఓటింగ్ వేయాలనుకుంటే తప్ప, బాట్స్తో వేయించాలనుకుంటే తప్ప అలాంటివి ఎప్పుడు జరగవు. సో అక్కడ ప్రస్తుతానికి విష్ణుప్రియ 4th పొజిషన్లో ఉంది. 11% ఓటింగ్తో డబుల్ డిజిట్ ఫిగర్తో తను కూడా పర్లేదు, ఒక మంచి డీసెంట్ ఓటింగే. ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళిపోయాక అంటే ఆదిత్య గారు వెళ్ళిపోయాక జంబ్లింగ్ అయిన ఓటింగ్లో ఎవరికైనా తక్కువ వచ్చిందా అంటే అది ఫస్ట్ విష్ణుప్రియతోనే స్టార్ట్ అయింది. అటు నబీల్కి, నిఖిల్కి, మణికంఠకి ముగ్గురికి ఆదిత్య గారు వెళ్ళిపోయాక ఓటింగ్ పెరిగితే విష్ణుప్రియకి మటుకు కొంచెం తగ్గింది. 13 నుంచి తను 11కి వచ్చిందనమాట. కంపారిటివ్లీ 2% తగ్గినట్టుగా మనకు చెప్పుకోవచ్చు అనమాట. సో డెఫినెట్లీ విష్ణుప్రియకి గడ్డు కాలం మొదలైంది. తను ఇంకా పృథ్వీ అంటూ ఏదో ఊహాగానాలు చేస్తుంది. ఆమెలో లవ్ యాంగిల్ అందరూ గమనించాలి. ఆ లవ్ యాంగిల్ ద్వారా ఆమె కంటెంట్ పండిస్తే కొంచెం ఎక్కువ రోజులు కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే టాస్క్లు అవి ఆడటం మన వల్ల కాదు, నామినేషన్ పాయింట్స్లో అంత స్ట్రాంగ్గా నేను వాదించలేను, అంత గ్రాస్పింగ్ పవర్ లేదు, కాబట్టి ఓన్లీ లవ్ యాంగిల్ నేను యూజ్ చేసుకుంటా అంటూ రకరకాలుగా ప్రయత్నం చేస్తుంది. ఆల్రెడీ ఇవాల్టి ప్రోమోలో మనం అదే చూడబోతున్నాం. నిన్న ఎపిసోడ్ తర్వాత వేసిన ప్రోమోలో చూసాం కదా, ఏదైతే ఆ మణికంఠతో జరిగే ఆ కామెడీ దాంట్లో ఒక అబ్బాయి మీద ఇట్లా లవ్ వచ్చింది అన్నట్టుగా చెప్తూ ఇమీడియట్గా పృథ్వీని చూపించడం, అదంతా చూస్తుంటే సిల్లీగా అనిపిస్తుంది, ఓవర్గా అనిపిస్తుంది, ఒక కుళ్ళు కామెడీ అనిపిస్తుంది. ఆ కుళ్ళు కామెడీని బేస్ చేసుకుని విష్ణు ఉండాలి అనుకుంటే ఓటింగ్ 11 నుంచి 7కి, 7 నుంచి 2కి, 1కి పడిపోయి బయటికి వెళ్ళిపోవడం పెద్ద టైం అయితే పట్టదు. సో విష్ణుప్రియ తెలుసుకోవాలి, ఎందుకంటే ప్రీ ఎగ్జిస్టింగ్ ఇమేజ్ ఉన్న కంటెస్టెంట్స్ ఇలాంటి వాటి వల్ల లూజ్ అవుతుంటే బాధేస్తుంది. సో ఆ ప్రీ ఎగ్జిస్టింగ్ ఇమేజ్ ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్త పడి ఉంటే బాగుండే అనిపిస్తుంది. బట్ ఐ డోంట్ థింక్ సో విష్ణుప్రియకి అంత చేయగలదని నేను అనుకోవట్లేదు. మధ్యలోనే వెళ్ళిపోతుంది, టాప్ 5 వరకు వెళ్తుంది అని నేనైతే అనుకోవట్లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లోనే తనకి కష్టం అనుకుంటే వైల్డ్ కార్డ్స్ వచ్చాక ఇంకేమవుతుంది, ఇంకా డౌట్ లేకుండా టఫ్ అవుతుంది. హరితేజ లాంటి వాళ్ళు ఫెంటాస్టిక్గా వాళ్ళ స్కిల్స్ చూపించారు. వాళ్ళు అటు నామినేషన్స్ అయినా, ఎంటర్టైన్మెంట్ అయినా, ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ అయినా, ఏ పరంగా చూసుకున్నా కూడా అవినాష్ లాంటి వాళ్ళు, లేకపోతే మెహబూబ్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ ఫెంటాస్టిక్గా చూపించగలరు. సో డెఫినెట్లీ వాళ్ళందరూ వచ్చి విష్ణుప్రియని తొక్కేయడం కానీ ఆ మధ్యలోనే వెళ్ళిపోవడం అయితే ఖాయం అన్నట్టుగా తెలుస్తుంది. అండ్ తర్వాత విష్ణుప్రియ తర్వాత ఫైనలీ నైనిక అయితే 7%తో ఉంది లీస్ట్లో. అండ్ మోస్ట్లీగా డౌట్ లేకుండా
చేయకుండా ఆమె వెళ్ళిపోతుంది. ఇవాళ లాస్ట్ కాబట్టి మోస్ట్లీ ఇవాళ నైట్ చేస్తారా, లేకపోతే ఇవాళ నైట్ చేసి మనకి రేపు టెలికాస్ట్ చేసి, ఆబ్వియస్లీ టెలికాస్టింగ్ అనేది రేపే ఉంటుంది, ఎందుకంటే సండే అనేది కంప్లీట్గా వైల్డ్ కార్డ్స్తోనే నిండిన ఎపిసోడ్ అవబోతుంది కాబట్టి 2.0 లాగా మనకు చూపించబోతున్నారు కాబట్టి. ఫైనలీ థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్. లైక్ చేశారు, ఇంతకీ ఎన్ని లైకులు చేస్తే వీడియో అంతమందికి రికమెండ్ అవుతుంది. దయచేసి లైకులు మిస్ చేయకండి. మై సిన్సియర్ రిక్వెస్ట్, ప్లీజ్ డూ లైక్.